బాలు సంజయ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, "అసలు నా చెల్లి ఎక్కడ? నా చెల్లి ఇంట్లో కనిపించటం లేదేంటి? ఎక్కడ ఉందో చెప్పండి మీరైనా సరే" అని చెప్పేసైతే బ్రతిమిలాడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ సంజయ్‌కి అయితే చెప్పొద్దు అని చెప్పేసైతే సైగ చేస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, "మీరు ఇలా చెప్పరు. నాకు బాగా అర్థమైంది. నేను అడగాల్సిన రీతిలోనే అడుగుతాను" అని చెప్పేసైతే అనుకుంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న కత్తిని తీసుకొని సంజయ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సంజయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు కత్తిని తీసుకొని వెళ్లి సంజయ్ మెడ మీద పెట్టి మరీ అడుగుతూ ఉంటాడు. "ఎక్కడ ఉందో మర్యాదగా చెప్పు నా చెల్లెలు. చెప్తావా లేదా? లేదంటే నిన్ను ఏదైనా చెయ్యమంటావా?" అని చెప్పేసైతే బెదిరిస్తూ ఉంటాడు. ఇంతలో మౌనిక ఇంటికి వస్తూ ఉంటుంది. "అన్నయ్య" అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మౌనిక దగ్గరికి వెళ్తూ ఉంటాడు. "అమ్మ మౌనిక, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు ఏం జరిగింది? వీడు నీ ఫోటో పట్టుకొని రోడ్ల వెంట తిరగడం ఏంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మౌనిక మాత్రం ఒక్కసారిగా సంజయ్ వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం చాలా భయపడిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న బాలు మాత్రం, "అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఇకనైనా వాడి గురించి నాకు నిజం చెప్పు. అసలు వీడు నిన్ను ఏం చేస్తున్నాడు? ఇంట్లో బాగా చూసుకుంటున్నాడా లేదా? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? వాడు నీ ఫోటో పట్టుకొని వీధులంట తిరగడం ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మౌనిక మాత్రం ఏమీ మాట్లాడకుండా వాళ్ళ అన్నయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "ఏంటమ్మా ఏమీ మాట్లాడవు? అసలు వీడు నిన్ను ఎలా చూసుకుంటున్నాడో నాకు ఇప్పుడే చెప్పు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.